వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నేను ప్రపంచంలోనే పెద్దనని, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి దేశాన్ని, నా దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి వేరే వాళ్ళ దగ్గర ఎక్కడా కూడా లేదు. ఎవరైనా సరే నన్ను ఢీకొట్టాలంటే గజ 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 వణికి తీరాల్సిందే తప్ప ఇంకొకటేం లేదు. ఒకవేళ నా మీద యుద్ధం ప్రకటిస్తే నేను తీసేటువంటి ఆయుధాలతో మీ జీవితాలు చిన్నాభిన్నమైపోతాయి. మీ ఆయుధాలు నా ముందు జుజూబి అని అమెరికా ఈనాళ్ళు గొప్పగొట్టుకుంది. ముఖ్యంగా వాళ్ళ స్టెల్త్ F-35 యుద్ధ విమానాలను చూసుకొని. కానీ చివరాఖరికి ఆ యుద్ధ విమానం అత్యవసర ల్యాండింగ్ జరిగి పరువు పోగొట్టుకుంది. అంటే ఇక మీద అమెరికా ఆయుధాలు కూడా అందరికీ విజిబులే, ఏది సీక్రెట్ అనేది ఉండదు. ఏ రాడార్కి దొరకకుండా స్టెల్త్ మోడ్లో అనేది ఇక చాలా కష్టం. ఈ విషయంలో ఇక ముందు ఈ స్టెల్త్ టెక్నాలజీకి సంబంధించి రష్యా లేదు చైనా, ఈ ఇద్దరు మాత్రమే దీన్ని ఇంకా పకడ్బందీగా ముందుకు తీసుకెళ్తారేమో అన్నటువంటి అభిప్రాయం కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అనేది చూస్తే చిన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇరాన్ వాడినటువంటి ఒక చిన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వల్ల ఈ F-35 అనేది నేల కూలకుండా అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఒకవేళ నేల కూలింది అంటే ఇంకా ఆ టెక్నాలజీ మీద వాళ్ళు ఆశలు వదులుకోవాల్సిందే. దాన్ని ఇమ్మీడియట్గా అక్కడ క్యాప్చర్ చేయడం ఇరాన్, వాళ్ళు హ్యాపీగా దాన్ని ఎలా అడాప్ట్ చేసుకుంటారనేది తెలిసిందే. అందుకే చాలాసార్లు ఏం చేస్తారంటే యుద్ధ విమానాలు కూలిపోతున్నాయి అనుకున్నప్పుడు దాని టోటల్ ఏ టెక్నాలజీ వాడారు అన్నటువంటి దాన్ని కూడా పూర్తిగా నాశనం చేసేస్తారు. అక్కడ ఇంకా శత్రువులు ఎవరికి దొరకకూడదు అన్నటువంటి పాయింట్లో. సో ఇక్కడ కూడా అదే జరిగింది. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అమెరికన్ F-35ని చావుదెబ్బ కొట్టింది. మార్చ్ 19th జరిగినటువంటి సంఘటన. ఇరాన్ గగనతలం మీద ఒక F-35 స్వేచ్ఛగా ఎగురుతోంది. నన్నెవడు పట్టుకుంటాడులే, స్టెల్త్ మోడ్లో. అంటే మనకు కనిపించదు, బట్ రాడార్కి తెలుస్తుంది కదా. అలాగే ఒక చిన్న సైజ్ రాడార్, ఎలా అంటే మన మహీంద్రా థార్ కార్ ఏదైతే ఉంటుందో, లేదు మహీంద్రా ఆటో ఏదైతే ఉంటుందో, 4-wheeler ఆటో అలాగా ట్రాలీది, అంత చిన్నపాటి వ్యాన్లో తీసుకెళ్ళగలిగినటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇరాన్ దగ్గర ఉన్నటువంటిది చాలా దెబ్బ కొట్టింది. దాని మీద దాదాపుగా చాలా పెద్ద దాడి చేసింది. దాన్ని తట్టుకోలేక ఇక ఎమర్జెన్సీ ల్యాండింగ్కి పర్మిషన్ తెచ్చుకొని పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు ఆ విమానాన్ని. అలాగే IRGC తమ మిసైల్కి ఉన్న ఫార్వర్డ్ లుకింగ్ ఇన్ఫ్రారెడ్ కెమెరా తీసినటువంటి వీడియోని విడుదల చేస్తూ తమ మిసైల్ F-35 డ్యామేజ్ చేసినట్టుగా తెలిపింది. మొబైల్ లాంచర్ ద్వారా ప్రయోగించిన మిసైల్ నేరుగా F-35ని ఢీకొట్టలేదు. టార్గెట్ సమీపంలోకి వెళ్ళి షార్నల్స్ని రిలీజ్ చేసింది. మిసైల్ పేలి షార్నల్స్ రిలీజ్ చేయగానే ఇన్ఫ్రారెడ్ కెమెరా కూడా ధ్వంసం అయిపోయింది. సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. అలాగే ఫిబ్రవరి 28న అమెరికా GA-18A వెనిజులాలో ఏదైతే చేసిందో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఇరాన్ తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తోటి F-15Iలు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ధ్వంసం చేసేసింది అమెరికా. బట్ వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఇంకేముంది, ఇరాన్ దగ్గర ఎటువంటివి లేవు, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మన్నేం చేస్తుందిలే అనుకొని హ్యాపీగా ఇరాన్ మీద తిరుగుదాం పదండి అని వేసుకెళ్లారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే సైలెంట్గా రష్యా చేసినటువంటి పని, చాలా సైలెంట్గా వాళ్ళు ఇచ్చినటువంటి టెక్నాలజీ తోటి మాజిద్ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ AD-08 ఈ F-35ని IRGC మిసైల్ ఇన్ఫ్రారెడ్ వీడియోని ఇదంతా రిలీజ్ చేసిన తర్వాత F-35 అనేటువంటి దాన్ని అక్కడ ఎమర్జెన్సీగా ల్యాండ్ చేసామని. ఇక్కడ జోక్ ఏంటో తెలుసా అండి, ఈ మాజిద్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి అయినటువంటి ఖర్చు ఎంత చెప్పండి? మహా అయితే ఒక 2 మిలియన్లు అనుకుందాం. కానీ F-35 కాస్ట్ 100 మిలియన్. అంటే ₹1 ఖర్చుతోటి ₹1 కోటి కొడుతున్నాడు ఇరాన్ వాడు. దానికి తగ్గట్టుగా సైలెంట్గా రష్యా తన పని తాను చేసుకుంటూ వెళ్ళింది. దీని మీద సోషల్ మీడియాలో చాలామంది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళు మాట్లాడుతున్నటువంటి దాన్ని. దీంట్లో ఏం జరిగింది అంటే రాడార్స్ వేసి ఉంచకపోవచ్చు, మన్నెవడు పట్టుకుంటాడులే అని. అలాగే పూర్తి స్థాయిలో అమెరికా ఇరాన్ రాడార్స్ అన్నింటినీ కూడా ధ్వంసం చేసేసింది. వాళ్ళకి ఎక్కడి నుంచి శాటిలైట్ సపోర్ట్ కూడా దొరకదు అని అనుకున్నారు. బట్ ఆ సపోర్ట్ అనేది ఇటు రష్యా దగ్గర నుంచి అటు చైనా దగ్గర నుంచి కూడా అందుతోంది అన్నటువంటి విషయం ఈరోజు ఓపెన్ అవుతోంది, ఇంకా సీక్రెట్గానే ఉన్నా. అండ్ ఆఫ్టర్ దట్ అసలు ఎక్కడ మొదలైంది ఇదంతా, ఎందుకని చెప్పి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఈ చైనా రేర్ ఎర్త్ మినరల్కి సంబంధించి అది అమెరికాకి ఎగుమతి చేయడం ఆపేసి 7 నెలలు అవుతుంది. సో ARM షార్టేజ్ ఉండడంతో వీళ్ళు కోటింగ్ వేసి ఉండకపోవచ్చు F-35కి, అందుకే దొరికిపోయింది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అలాగే ఈ ఇరాన్కి సహకరించడం ఆపకపోతే నీ మీద కూడా దాడి చేస్తాను అబ్బాయిని ట్రంప్ పుతిన్కి వార్నింగ్ ఇచ్చాడు. అది ఆయనకి బాగా కాలింది. దాంతో హ్యాపీగా టెక్నాలజీని షేర్ చేశారా, లేదు శాటిలైట్స్ సహకారం ఇచ్చారా, మొత్తానికి ఇచ్చి ఇరాన్ని
అమెరికాకి ఒక కైండ్ ఆఫ్ వార్నింగ్ ఇచ్చేలా తయారు చేయగలిగారు. సైలెంట్ ట్రీట్మెంట్ అనుకోవాలి, చాలా సైలెంట్. ఇక పైన స్టెల్త్లు తిరగాలి, ప్రశాంతంగా పైన మనం చాలా ఆధిపత్యం వహించాలి అంటే ఆచి తూచి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడ ఏ టెక్నాలజీతో కొడతారో తెలియదు, మనం ఎక్కడ దొరికిపోతామో తెలియదు అన్నటువంటి విధంగా ప్రపంచంలోనే చాలా పవర్ఫుల్ అయినటువంటి F-35 యుద్ధ విమానాలు తిరుగుతూ ఉంటాయి. వాటిని కూడా ఛేదించగలం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఇరాన్ దగ్గర ఉంది అని అమెరికాకి ఇప్పుడే తెలిసొచ్చింది. అది ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యేదాకా కూడా వాళ్ళకి తెలియలేదు. సో ఇక స్టెల్త్ని F-35ని ముందుకు పంపించేటువంటి సాహసం ట్రంప్ చేస్తాడని ఎవరు అనుకోరు. ఎందుకంటే దాని కాస్టే దగ్గరగా $100 మిలియన్ US. అలాగే ఇక అది కాకుండా దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ వీటన్నిటిని కూడా లెక్కేసుకుంటే చాలా పెద్ద అమౌంట్. అందువల్ల ఇరాన్ చూసిక మేము భయపడము అనే స్టేట్మెంట్కి ఈరోజు అమెరికా భయపడాల్సి వస్తుంది. వీడెక్కడొచ్చాడు రా నాయన ఇలా కొట్టి పడదొబ్బాడు అని చెప్పి వాడనుకోవడం. అలాగే దీని వెనకాల ఉన్నటువంటిది రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ వాళ్ళకి ఈ సపోర్ట్ చేయడం టెక్నాలజికల్గా, దాంతో వీళ్ళ మిడ్ రేంజ్ ఇవి తయారు చేసుకొని మొత్తానికి అమెరికాకు ఒక స్వీట్ వార్నింగ్ అనేది ఇచ్చారు. ఈ విషయంలో మాత్రం 100% ఇరాన్ని అభినందించాల్సిందే. అంత బలవంతుణ్ణి ఏ విధంగా కొట్టగలిగాడు అనేటువంటి దానికి. సో ఇప్పటికీ యుద్ధం అయితే పూర్తవ్వలేదు, బట్ అమెరికా అటు ఇజ్రాయెల్ రెండూ కూడా కాస్త విచారకరంగానే ఉన్నాయి. జరుగుతున్నటువంటి నష్టాన్ని చూసుకొని ఇకనైనా యుద్ధం ఆపేస్తే బెటర్ ఏమో అనేది చాలామంది చెప్తున్నటువంటి అంశం. లేదంటే ఇది ఇంకా కంటిన్యూ అయితే ప్రపంచ యుద్ధానికే దారితీస్తుంది అనేది కూడా చాలా సుస్పష్టం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.